ఇప్పుడే కొనండి. రైట్, మొత్తానికి 1.56 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీలో కేవలం 90 లక్షల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోల్చుకుంటే కనుక 2% పోలింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గింది. మరి ఇది ఏ పార్టీకి నష్టంగా ఉంటుంది అన్నది కూడా ఒక అంచనా అయితే బయటకు వస్తుంది. ఇంకొక విషయం, బీజేపీ గెలిచి తీరాలి అనే పట్టుదలతో అన్ని అస్త్రాలను ఢిల్లీపైనే ఒడ్డింది. సో గెలిచి తీరుతామంటూ కూడా ఒక శపథం చేసుకుని కూర్చుంది బీజేపీ. అయితే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఎందుకంటే అటు పంజాబ్, ఢిల్లీలో స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీని ఢీకొనడం అంత ఈజీ అయితే కాదు. ఇంకొక థర్డ్ పాయింట్గా తీసుకుంటే కనుక ఇండియా కూటమికి సంబంధించి కీలక ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే సపోర్ట్గా ఉన్నాయి. ఇండివిజువల్గా పోటీ చేస్తున్నప్పటికీ ఆయా పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపితే కనుక అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్న అంశం తీసుకుంటే కనుక ఓట్ల చీలిక ఉండే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ముస్లిం ఓట్ల విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ కాస్త అటువైపు ఆకర్షించే ప్రయత్నం జరుగుతుంది అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇంకొక వైపు మహారాష్ట్ర, హర్యానాలో గెలిచి ఒక జోష్ మీద ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీలో గెలిచి తీరాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నింటికీ ఒక బూస్టింగ్గా బీజేపీకి ఉంటుంది అన్నది కూడా ఇక్కడ కీలక అంశంగా తెర మీదకి వస్తుంది. దీనిపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. మరొకవైపు ఎర్లీ ట్రెండ్స్ కూడా చూద్దాం. ఎర్లీ ట్రెండ్స్ అన్ని కూడా బీజేపీకి సానుకూలంగానే రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడైతే లీడ్ 70 స్థానాలకు సంబంధించి 63 స్థానాల్లో లీడ్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. 37 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో లీడ్లో ఉండగా బాద్లీ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ పోటీ చేశారు. సో ఈ బాద్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఖాతా తెరుస్తుందా లేదా అనుకున్నప్పటికీ కూడా ఒక స్థానంలో ముందంజలో ఉండటం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అనే చెప్పాలి. ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. మరోవైపు కీలక అగ్రనేతలపైన మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఎంతలా అంటే అవినీతి ఆరోపణలు వేసి జైలుకు పంపించే దగ్గర నుంచి ప్రతి పరిణామం కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే కీలక నేతలు ఉన్నారో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్, అతిషి, వీరు ముగ్గురు కూడా వెనుకంజలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా కనిపిస్తోంది. ఇంకా చూడాలి, ఇంకా రౌండ్స్ ఉన్నాయి కనుక 12 గంటలకంతా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఎస్, చెప్పండి వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. చెప్పండి, వచ్చే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి బీహార్లో కానీ